1857 ఈస్ట్ ఇండియా కంపెనీ భారత్లో బ్రిటిష్ పాలనకు పునాదులు వేసిన కంపెనీ. అది రద్దయింది ఈ రోజే. మంగల్ పాండే మొదలుపెట్టిన పోరాటం సిపాయిల తిరుగుబాటుకు దారితీసింది. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రేగిన తిరుగుబాట్లతో బ్రిటిష్ ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కోట్లాది మంది భారతీయుల్లో స్వతంత్ర కాంక్షను రగిల్చిన ఆ పోరాటం భారత తొలి స్వాతంత్రోద్యమంగా చరిత్రకెక్కింది. ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే లాంటి స్వాతంత్ర సమరయోధులు తిరగబట్టంతో తొలిసారి విదేశీ పాలకులపై ఆగ్రహావేశాలు పెళ్లిబుకాయి. ఈ తిరుగుబాటును అణచివేసిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కంపెనీ స్థానంలో నేరుగా బ్రిటన్ రాణి పాలన మొదలైంది. 1946 కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రపంచ సినిమాకు దిశానిర్దేశం చేస్తున్న ఫిలిం ఫెస్టివల్. ఆస్కార్ తర్వాత అంతటి పేరు పొందిన మూవీ ఫెస్టివల్ కాన్స్. అది మళ్లీ ప్రారంభమైంది ఈ రోజే. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1930లోనే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ స్టార్ట్ అయింది. అప్పట్లో యూరోపియన్ సినిమాలకు మాత్రమే ఆ ఫెస్టివల్లో ఎంట్రీ. అందులోనూ జర్మనీ నియంత హిట్లర్, ఇటలీ పాలకుడు ముస్సోలినీల ఆధిపత్యం ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, ఇటలీల ఆధిపత్యం తగ్గింది. దాంతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ మళ్లీ మొదలైంది. క్వీన్ ఎలిజబెత్ II. ఇది బ్రిటన్ రాణి పేరే కాదు, ఓ భారీ షిప్ పేరు కూడా. ఆ నౌకను ప్రారంభించింది ఈ రోజే. 1952లో బ్రిటన్ రాణిగా పదవిని అధిష్ఠించింది ఎలిజబెత్. ఆమె పట్టాభిషేకానికి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎలిజబెత్ II అనే పేరుతో షిప్ ను జాతికి అంకితం చేశారు. వేల మంది ఇంగ్లీష్ ప్రజల మధ్య క్లైన్ బ్యాంక్ నదీ తీరంలో QL2 నౌకను ప్రారంభించారు ఎలిజబెత్. చంద్రమండలంపై అవశేషాలు సేకరించాలని చాలా దేశాలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటి ప్రయత్నాలకు నాంది పడింది ఈ రోజే. సోవియట్ యూనియన్ పంపిన లూనా 16 చంద్రమండలం నుంచి రాళ్ల శాంపిల్స్ ను భూమికి తెచ్చింది. మొదటి మానవరహిత స్పేస్ షటిల్ గా గుర్తింపు పొందింది లూనా 16. ఆ తర్వాత చంద్రుడిపై ప్రయోగాలు ఎక్కువయ్యాయి. 1984 9/11 కంటే ముందే అమెరికా టెర్రరిస్టు దాడులను రుచిచూసిందని మీకు తెలుసా? అది ఈ రోజే. లెబనాన్లోని అమెరికా ఎంబసీపై మానవ బాంబు దాడి జరిగింది. అగ్రరాజ్యంగా అమెరికా ప్రపంచాన్ని శాసిస్తున్న టైంలో ఆ దేశ రాయబార కార్యాలయంపై దాడి జరగడం అప్పట్లో సంచలనం. ఆ దాడిలో 20 మంది చనిపోయారు, డజన్ల కొద్దీ జనం గాయపడ్డారు.